నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ సయ్యద్ మీర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పనిచేస్తూ ఎవరైనా కంప్లైంట్ చేస్తే నిజాయితీగా సర్వీస్ చేస్తుంటానని, అదేవిధంగా యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియాకి కూడా పనిచేస్తున్నానని తెలిపారు. ఆన్లైన్ బిట్ కాయిన్స్ బిజినెస్ లో డబ్బు పెట్టి అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ గా చేస్తున్న పుత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న నజీబ్, ఇతని అక్క వన్వార్ సుల్తాన్ నజీబ్ వారిపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిట్ కాయిన్స్ బిజినెస్ లో లాభాలు వచ్చిన వారికి వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా వాళ్ళు పేరు మీద దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఆ డబ్బులను నసీబు, అతని అక్క మున్వార్ సుల్తాన్ నజీబ్ దోచేస్తున్నారు అని ఆరోపించారు. వీళ్లపై చర్యలు తీసుకోమని స్థానిక తిరుపతి సిఐకి, డిఎస్పీకి, ఏఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించకుండా తిరిగి మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి సిఐ, డిఎస్పీలు, ఎస్పీలు నషీబ్ దగ్గర లంచాలు తీసుకొని బిట్ కాయిన్స్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా తప్పుడు కేసులు పెట్టి వాళ్లను ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కావున తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై పరిశీలన జరిపించి స్థానిక సిఐని, డిఎస్పీని, ఎస్పీలను ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా కోరారు. మీ అకౌంట్లలో బిట్స్ కాయిన్స్ ద్వారా సుమారు 1500,000 రూపాయలను విచ్కమ్ బాధితులకు అందకుండా చేస్తున్న పుత్తూరు సబ్ రిజిస్టర్ నజీబ్ మరియు ఇతని అక్క మున్వర్ సుల్తాన్ నజీబ్ ని తక్షణమే అరెస్టు చేయించి విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వానికి మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో బిట్ కాయిన్స్ బాధితులు కదిరి హనుమంత్, ఏ రెడ్డి భాష తదితరులు పాల్గొన్నారు. అతను న్యాయం చేస్తాడంటే మూలకల్లు పోలీస్ స్టేషన్ పోతే లోపలికి రాని లేదు సిఐ, మూలకల్లు సిఐ. ఏమంటే మీరు ఫోన్ తెచ్చారు, మేము మాట్లాడేస్తున్నా రికార్డ్. నువ్వు దొంగ కాకపోతే రికార్డ్ చేస్తే ఏముంది? నువ్వు దొంగ నిందితునికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మూలకల్లు సిఐ లక్ష్మణ్, నువ్వు దొంగ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. యాక్చువల్గా ఈ రోజు మీరు మూలకల్చూరు మండలం అన్నమయ్య డిస్టిక్ విచారించుకోండి. ఎవరైనా సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, లేదా ఎవరైనా ప్రభుత్వం వరకు ఈ మ్యాటర్ చేరాల. ఎంత అవినీతి జరుగుతుందంటే అక్కడ మొలకొత్తూరు పోలీస్ స్టేషన్లో ఒక కుమార్ అనేటువంటి వాడు 10 నుంచి 15 సంవత్సరాలు సుమారుగా అక్కడే ఉంటాడు. అతనే వచ్చే వాళ్ళకి అందరికీ సిఐలకు, ఎస్ఐలకు మనీ ట్రాన్సాక్షన్. ఇంకెక్కడంటే మీ న్యాయం జరుగుతుంది ప్రజలకు, సామాన్యులకు? ఒక కానిస్టేబుల్ 10 నుంచి 15 సంవత్సరాలు ఒకే స్టేషన్లో ఉండి అతను ఎంత ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ఒక లక్ష్మణ్ లోనికి రానిలేదు. మనం తర్వాత డిఎస్పీకి ఫోన్ చేస్తే, సార్ మీరు ఫోన్ పెట్టేది ఫోన్ సార్ బయట, ఎందుకో మీకు న్యాయం జరుగుతుందంటే లోపలికి పోతే ఇది హైలైట్ విషయం. సీఎం నా దగ్గరికి వచ్చే ఇక్కడ ఫోన్ నేను బయట పెట్టి రమ్మంటాను. సిఐ లక్ష్మణ్ చెప్పేది సీఎం చంద్రబాబు వచ్చినాక నా దగ్గర ఫోన్ నేను బయట పెట్టి ఉంటాడు. ఇది ప్రభుత్వానికి తెలియాల, ఆయన ఎంత నిజాయితీపరుడో తెలియాల లక్ష్మణ్ సిఐ. ఈ రోజు వరకు అతను ముద్దాయిని అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. తల్లినే, తండ్రిని గుండెపోటు హార్ట్ అటాక్ పేషెంట్, అతనికి రొమ్మున తన్నినాడంట, చనిపోయినాడు. ఆస్తి కోసం పత్రాలు ఇమ్మనేసి తండ్రి చనిపోయాడు, తల్లిని గొంతుకొని చంపినాడు. అట్లాంటి వాడు అందరినీ ఇది చేస్తా ఉంటే ఈ విషయం మొత్తం తెలుసు. అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎస్పీకి తెలుసు, విద్యాసాగర్ నాయుడుకు. కానీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఇది పోలీసు నిర్లక్ష్యం అవునా కాదా? పోలీసు ఒక వ్యవస్థ బాగుంటే దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థలో ప్రతి ఒక్కడు సంతోషంగా ఉంటాడు. ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, ఐపీఎస్ ఏ ర్యాంకులో ఉండేవాళ్ళకి ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేస్తే తప్ప ఒక 10 మందికి డిస్మిస్ మున్వర్సుతానికి ఫోన్ చేస్తే మీరు వచ్చేసేయండి, మేము మీ డబ్బులు ఇచ్చేస్తాము, మీరు మోసం చేయము, మాకు మళ్ళీ చూద్దాము అని చెప్పేసి నమ్మబలికింది. ఆంధ్రాకి వచ్చేసిన తర్వాత ఇతను ఏమంటే నేను 102 ప్లాట్లో ఉంటాను, 201లో ఉంటాడు. కానీ 10-12 రోజులు ఇతను ఎక్కడ కనపడలేదు. నేను మా టీం మొత్తం ఇంటి కిందనే, అంటే మా అపార్ట్మెంట్ కిందనే ఉన్నాం. ఎస్కేప్ మనిషి ఫరార్
ఎక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను కంపెనీ నా డ్యూటీ పైన పోయినాను. అక్కడ వీళ్ళ ఆఫీసు చుట్టూ అడిగితే 27వ తేదీ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఎమర్జెన్సీ లీవ్లో ఉంటాడు. ఎక్కడున్నావు అంటే చెప్పాడు. ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తినప్పుడు ఏదో పక్కన వాళ్ళు ఏమైనా చేస్తే ఎత్తితే నేను క్యాంపు పోయినాను అంటాడు. వాళ్ళ డిఆర్ఓకి ఫోన్ చేస్తే లేదు, క్యాంపు లేదు, ఏం లేదు. చివరకు 13 రోజుల తర్వాత తెలిసింది ఎవరంటే ఒకడు అలీ అనేటువంటి చిత్తూరు కార్పొరేటర్ బెదిరించాడు. మా వాళ్ళ బిట్ కాయిన్స్ డబ్బు మాట కన్నా ఎక్కడన్నా మీరు బయట పెడితే మా వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేస్తే నీకు నామరూపాలు లేకుండా చేసేస్తా, నేను జైలుకు పోయినా పర్వాలేదు, నాకు యావజ్జీవ కారాగార శిక్ష పడినా పర్వాలేదు, నీ ఇంట్లో ఒక్కరు భయభయ ఉండరు అని బెదిరించాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే వీడు మోసం చేశాడు. ప్రభుత్వాలకు మోసం చేసే కాక, ప్రజలకు మోసం చేసే కాక, ఎన్జిఓస్కు మోసం చేశాడు. ఈ విషయమై నేను ఫస్ట్ మాకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ రామకృష్ణ సిఐ గారికి కలిస్తే చేద్దాం 15వ తేదీ ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాం, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన చేస్తామన్నారు, డిఎస్పీకి అప్పగించారు. తర్వాత కాలం వెళ్ళబోస్తూ వచ్చారు. మళ్ళీ 1వ తేదీ మళ్ళా లెటర్ ఇచ్చాం, ఆ ఎవిడెన్స్ ఉంది, మీరు ఈస్ట్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, మీకు ఎఫ్ఐఆర్ చేస్తారు, మీకు న్యాయం చేస్తారు అన్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఇండియాలో ప్రజలను మోసగిస్తూ సంపాదించినటువంటి డబ్బును వాళ్ళ అన్న లతీఫ్, లేట్ లతీఫ్, అతను అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్, అక్కడ బిట్ కాయిన్ రూపంలో అంతా జమ చేశారు. అతనే భార్య ఉండి కూడా వేరే ఆమెతో రెండో మ్యారేజ్ చేసుకున్నాడా లేదా అది అవుట్ ఆఫ్ అని మనకు తెలియదు. రెండో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని 1 సంవత్సరం తర్వాత ఆయన చనిపోతాడు. ఆమె ఏం చేస్తుంది, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆంధ్రాలో పొందడానికి చూస్తుంది. ఆంధ్రాలో కాలేదు, తెలంగాణకి వెళ్ళి గండిపేటలో ఎంఆర్ఓ దగ్గర పొందేస్తుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ పొంది ఈ డబ్బు మొత్తం క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ నరరూప రాక్షసులు నసీబ్ అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగి, మున్వర్ సుల్తానా, వీళ్ళు ప్రజలకి సంపాదన పెట్టుకున్నారు కదా, వీళ్ళ ఫోన్ లింక్స్ పెట్టుకున్నారు, ఏది బ్యాంకుల అకౌంట్లు. ఈమె క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళకు మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని వీళ్ళు దాచిపెట్టి, లేదంటే దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది ఫలానా చోట అంటే మేమేం చేశాము, ఈ విషయమై తెలంగాణ గవర్నమెంట్కు కలిసి సీఎం ఆఫీస్కు చెప్పి అక్కడింటి కలెక్టర్ గారికి, కలెక్టర్ ఇంటి ఎంఆర్ఓ గారికి అన్ని విషయాలు కనుక్కుంటూ వస్తే వీళ్ళు కొన్ని 100 కోట్లు బిట్ కాయిన్ రూపంలో పెట్టారని తెలిసిపోయింది. ఎవరు, మున్వర్ సుల్తాన్ సెకండ్ వైఫ్, లేట్ లతీఫ్ సెకండ్ వైఫే చెప్పేశారు. అయ్యా ఇది నాకు సంబంధం లేదు, మున్వర్ సుల్తానా వాళ్ళ భర్త పేరు పైన లింక్స్ అన్నీ ఉన్నాయి, నా దగ్గర ల్యాప్టాప్ మొత్తం ఉంది, వాళ్ళది ఇస్తాను. వీళ్ళకు ములాకులపై వదిలితే మాత్రం కాదు. కాబట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వం విచారించి ఇటు అన్నమయ్య డిస్టిక్ ఎస్పీని, తిరుపతి డిస్టిక్ ఎస్పీని వెంటనే డిస్మిస్ చేసేసి సిఫార్సు చేయాలి కేంద్ర ప్రభుత్వాలకు. వీళ్ళపైన నేను క్యాట్కి కూడా వెళ్తున్నాను. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కింద స్థాయి వాళ్ళు లంచాలకు, మంచాలకు, కంచాలకు ఆశపడి వీళ్ళు అక్రమాలకు తోడ్పడుతున్నారు. ఆలోచించండి మీరు, ఎంతవరకు ఇది న్యాయము? వీళ్ళకు క్షమించాలా? ఏమి లేదు, 1 వారం 10 రోజులు ఎందుకు తిప్పిస్తున్నారు? ఎఫ్ఐఆర్ చేద్దాం వాళ్ళకి పిలుస్తాం. చూడండి, ఒక్క విషయం ఆలోచించండి. అన్నమయ్య డిస్టిక్ రాయచీటిలో 50 సంవత్సరాలంటే కులమత భేదాలు లేవు. ఈ విద్యాసాగర్ నాయుడు వచ్చినప్పటి నుండి 2 సార్లు గలాటాలు జరిగినాయి. ఒక రాయచీటిలో, మదనపల్లిలో, ప్రశాంతమైన మదనపల్లిలో కులమతాలు లేగినాయి అన్నమయ్య డిస్టిక్ లో. ఈ అన్నమయ్య డిస్టిక్ విద్యాసాగర్ నాయుడు ఎస్పీని ఎందుకు అనుమానించకూడదు? ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించండి. ఒక్కసారి ప్రభుత్వాలు విద్యాసాగర్ నాయుడిని అనుమానించండి. ఎందుకు అనుమానించకూడదు? ఎంక్వైరీ పెట్టండి.
అంత మాత్రం సమాలించలేని విద్యాసాగర్ నాయుడుకు ఎప్పుడు లేరండి. రాయచోటిలో 50 సంవత్సరాల ఇంటి కులమత భేదాలు లేవు. మదనపల్లి ప్రశాంతమైన మదనపల్లిలో అక్కడక్కడ కులమత భేదాలు వచ్చినాయి. దీనికి కారణం ఎవరు ఉండొచ్చు? విద్యాసాగర్ నాయుడు కాదా? అనుమానించకూడదా? ప్రభుత్వాలు ఎంక్వైరీ పెట్టకూడదా? ఎందుకు ఇన్ని జరుగుతాను అక్కడ? అదే విద్యాసాగర్ నాయుడు ఎస్పీగా ఉన్న మొలకల్చూరులో తల్లిని గొంతు కోసినవానికి నిందితుడికి పోలీస్ సపోర్ట్ చేస్తుంది. ఒక డిఎస్పీ మాత్రం, మదనపల్లి డిఎస్పీ మాత్రం మా డబ్బు మాకు కాదు, ప్రభుత్వం ఉద్యోగస్తులుగా ఉండి ప్రజలకు మోసం చేసి ఎత్తుపై పెట్టిన డబ్బు లాగల మా ఇంటెన్షన్ అది. మా 11 లక్షలు చేయలేదు, కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏమంటే అక్కడ లంచాలు తీసుకున్నారు, లంచాలు కాల్పడ్డారు, కంచాలు కాల్పడ్డారు, మంచాలు కాల్పడ్డాడు తిరుపతి పోలీస్. అర్థం కాదు, దేని కాల్పడ్డారు? లంచాన్ని కాల్పడ్డాడా, కంచాలు కాల్పడ్డాడా, మంచాలు కాల్పడ్డాడు ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ. పట్టించుకోలేదు. సరే అనేసి మళ్ళీ 3వ తేదీ ఎస్పీ గారు కలిసి క్షుణ్ణంగా చెప్పినాం. నా లెటర్ ప్యాడ్ పైన కంప్లైంట్ ఇచ్చి క్షుణ్ణంగా చెప్పినాం. మీరు ఎల్లండి చేస్తాడు, ఈస్ట్ డిఎస్పీ సిఐకి చెప్తున్నాను అన్నాడు. ఈస్ట్ సిఐ టైం పాస్ చేశారు. ఎప్పటి వరకు? శనివారం రాత్రి 10 గంటలకు. అదే ఇప్పుడు చేస్తున్నా టైం పాస్ చేశారు. అంటే పోలీసుల నిర్లక్ష్యం ఎంతుంది చూడండి. ప్రజల నుండి జీతాలు తీసుకుంటూ ప్రజలు తన రక్తాన్ని చెమట రూపంలో రాల్చి ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ వాళ్ళు కడుతుంది. ఆ లంచ్ ఈ జీతాలు తీసుకుంటూ ప్రజలు మోసగించేస్తున్న పోలీసు అతి పెద్ద ఉగ్రవాదం నాకు తెలిసి. అవునంటారా కాదంట? ప్రజల నుండి జీతాలు తీసుకుంటే ప్రజలకు మోసగిస్తూ ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు నిజమైన దేశద్రోహులు. వీరిని వెంటనే డిస్మిస్ చేయాలి. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఆస్తి కోసం తల్లి గొంతు కోశాడు. ప్రతి ఒక్క పత్రికల్లో వచ్చింది. ఎస్పీ, అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎస్పీ విద్యాసాగర్ స్వయంగా వచ్చి నిర్ధారించాడు, చూశాడు. అయితే పోలీసులు ఏం చేశారు?